హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న చిరు వ్యాపారాలు చూశారు. మరి ఆ వ్యాపారాల్లో కొంతమంది ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఇంకా కొన్ని వ్యాపారాలు కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మరి మీలో ఎవరైనా సరే చెప్పుల షాపు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది షాపు గురించి కాదండి, వీధి వీధి తిరిగి అమ్మకాలు చేయడానికి మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పుల అమ్మకాలు అంటే చెప్పుల వ్యాపారం. ఈ చెప్పుల వ్యాపారాన్ని మనం ముందుగా ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చెప్పుల వ్యాపారానికి ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి ఉంటే సరిపోతుందండి. మరి ఈ వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. హోల్సేల్గా ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ తెచ్చుకొని మనం హోల్సేల్గా తెచ్చుకొని రీటైల్గా ఎక్కడెక్కడ అమ్మాలి అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ చెప్పుల వ్యాపారానికి కావాల్సింది మనకి పెట్టుబడి ఒక 10,000 నుంచి 20,000, అవసరమైతే ఒక 30,000 రూపాయలు కంటే డబ్బులుంటే పెట్టుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, కొంతమంది వ్యాపారం చేయడానికి ముఖ్యంగా ఒకటే భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు పట్టుదలగా ఉండి సాధించాలని చెప్పి ఏదైనా మీరు సాధించగలిగితే మీరు సాధించగలుగుతారు. మరి ఏ పని లేక ఇబ్బంది పడుతూ ఎవరైనా ఇంటికాడు కూర్చొని ఏ వ్యాపారమైనా చేద్దామా లేకపోతే నెలవారీ జీతానిగా చేసుకుందామని ఎవరైనా ఆలోచించుకునే వాళ్ళు ఈ వ్యాపారం సునాయాసంగా చక్కగా చేసుకోవచ్చు. మరి ఈ వ్యాపారానికి కావాల్సినవి ముఖ్యంగా మరి వీధి వీధి తిరిగి వ్యాపారాలు చేయాలనుకుంటే తోపుడు బండి కావాలి, 1, 2, 3 చక్రాల బండి కావాలి. మూడోది టీవీఎస్ ఎక్సెల్ బండి మీద కూడా వ్యాపారం చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఇంకా అంతకన్నా డబ్బులు లేవనుకుంటే సైకిల్ మీద కూడా వ్యాపారం చేసుకోవచ్చు. సరే, తోపుడు బండి మీద 3 చక్రాల బండి సునాయాసంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. సరే, మరి టీవీఎస్ ఎక్సెల్ మీద సైకిల్ మీద ఎలా వ్యాపారం చేసుకోవాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, టీవీఎస్ ఎక్సెల్ మీద మీరు ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకుంటే, సైకిల్ మీద వ్యాపారాలు చేయాలనుకుంటే వాటి గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీ దగ్గర టీవీఎస్ ఎక్సెల్ బండి ఉందనుకుందాం, సైకిల్ ఉందనుకుందాం. ఈ రెండు ఒకే కోవలోకి వస్తాయి. ఇది మనం ఏంటంటే మాన్యువల్ గా తొక్కుకుంటూ వెళ్ళి చేసుకునే వ్యాపారం. ఇది పెట్రోల్ పోసుకొని తిరిగి వ్యాపారం చేసుకునేది. సరే, వీటి గురించి వివరంగా మీరు ఎవరైనా సరే టీవీఎస్ ఎక్సెల్ మీద వ్యాపారం చేయాలనుకుంటే గ్రిల్ తో తయారు చేసిన 4 పలకలుగా ఒక బాక్స్ ని తయారు చేయించుకోవాలి. ముందుగా దాంట్లో కనీసం ఒక 50 జతలు కానీ 100 జతలు కానీ పట్టేంత సైజుతో మీరు ఆ గ్రిల్తో బాక్స్ తయారు చేయించుకోవాలి వెల్డింగ్ షాప్ దగ్గర. అది మనకి సైకిల్ మీద కుదిరిద్ది, ఎక్సెల్ మీద కూడా కుదురుతుంది. మరి ఇవి ఫిట్టింగ్ మనకి అవి అన్నీ మీరు బోల్ట్ల రూపంలో అంటే బోల్ట్లు వేసి మనకి గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. ఇది వెల్డింగ్ షాప్ లో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చక్కగా బిగించి ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా కుదరకపోతే మీరు ఎక్కడైనా సైకిల్ షాప్ ఉంటే ఆ సైకిల్ షాప్ వాళ్ళైనా సరే మీకు 4-5 బోల్ట్లు వేసి అది ఫిట్టింగ్ చేసేసి ఏది మన టీవీఎస్ ఎక్సెల్ కి బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ ప్రదేశంలో అది కూర్చోబెట్టుకోవాలి. అలాగే సైకిల్ కూడా. సరే, ఇది ఫిట్టింగ్ అన్ని రెడీ అయిపోయినాయి. దీంట్లో కనీసం 50 జతల నుంచి 100 జతలు పట్టేంత ఖాళీతో మీరు బాక్స్ తయారు చేయించుకోవాలి. ముఖ్యంగా మీరు వీధి వీధి తిరుగుతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు లేడీస్ ఐటమ్ మాత్రమే అమ్మగలగాలి. ఇక్కడ జెంట్స్ ఐటమ్ మాత్రం అమ్మకూడదు. అర్థం చేసుకోండి. సైకిల్ మీద అయినా సరే, మీరు టీవీఎస్ ఎక్సెల్ మీద అయినా సరే, కేవలం మీరు అమ్మదలిచింది లేడీస్ ఐటమ్ అంటే లేడీస్ చెప్పులు అంటే రోజువారీ వాడుకునే చెప్పులు మాత్రమే, డిజైన్స్ కాదండి, రోజువారీ చెప్పులు మాత్రమే అమ్మగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు టీవీఎస్ ఎక్సెల్ బండి ఉందనుకోండి, 2 బ్యాగులు ఉండాలి. ఆ 2 బ్యాగులు మన ఫ్రంట్ కు తగిలిచ్చేసుకుని అందులో కొంత సరుకు ఇందులో కొంత సరుకు 2 బ్యాగుల నుండి సరుకు ఉంచుకోవాలి. వెనకాల బాక్స్ లో కూడా ఫుల్ గా సరుకు ఉంచుకోవాలి. మరి ఇవి మీరు ఎలా అమ్మగలగాలి? ప్రతి వీధి తిరిగి మీరు అమ్మగలిగితే సునాయాసంగా చక్కగా మీ వ్యాపారం చక్కగా సాగుతుంది. దీనికి కంపల్సరీ కావాల్సింది మీకు మైక్ కావాలి. అంటే మైక్ అనౌన్స్మెంట్ కావాలి.
చెప్పులు అమ్మబడిననే లేడీస్ ఐటమ్కి సంబంధించిన మీరే మౌత్తో మాట్లాడి రికార్డ్ చేసుకొని అంటే అమ్మగలిగాలి అని మీరు ఆ మౌత్తో మాట్లాడి రికార్డ్ చేసుకొని ఆ మైక్ ఆన్ చేసుకొని మీరు సునాయాసంగా వ్యాపారం చేసుకోవచ్చు. మనం పద్దాక అరవలసిన అవసరం ఉండదు కాబట్టి ఈ మైక్ కూడా కంపల్సరీ కొనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సైకిల్కి పనిచేస్తుంది, టీవీఎస్ ఎక్సెల్కి పనిచేస్తుంది. మీరు ఈ విధంగా అమ్మడానికి మీరు కనీసం ఈ రోజు ఈ సందుకు వచ్చాం, ఒక పేటకి వెళ్ళామంటే మరి ఆ పేటకి కనీసం 7 రోజుల నుంచి 10 రోజుల వరకు సమయం ఉంచాలి. అర్థం చేసుకోండి. ఒక ప్రదేశానికి వెళ్ళామంటే ఒక పేటకి వెళ్ళామంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో పేట, అలాగే మీరు కొన్ని పేటలు అంటే ఆ ఏరియాలు మీరు వెతుక్కొని చక్కగా వ్యాపారం చేసుకోగలిగేటట్టుగా మీరు ఎన్నుకోవాలి. సైకిల్ మీద అయినా సరే, టీవీఎస్ ఎక్సెల్ మీద సరే. మరి ఓకే, మరి ఇప్పటి వరకు సైకిల్ మీద, టీవీఎస్ ఎక్సెల్ మీద మాట్లాడుకున్నాం. మరి నెక్స్ట్ తోపుడు బండి మీద కానీ 3 చక్రాల బండి మీద కానీ మీరు కొంచెం ఎక్కువ పెట్టుబడి అవసరం వస్తుంది. ఎందుకంటే ఇది తక్కువ అవసరంతో సరిపోతుంది, తక్కువ పెట్టుబడి సరిపోతుంది. ఎందుకంటే ఇది కొద్ది వ్యాపారమే, అంటే అన్ని వీధులు తిరిగి వ్యాపారం చేసుకోవచ్చు. అంటే చిన్న బండి కాబట్టి అంత పెట్టుబడి అవసరం లేదు. 10,000 నుంచి 20,000 లోపు మీరు పెట్టుబడి పెట్టుకోగలగాలి. మీకు ఎంత సరుకు అయితే పడుతుందో అంత సరుకు వరకే పెట్టుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చు. మిగతాది ఇంట్లో ఎక్కడన్నా మన గోతంలో భద్రపరచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మరి తోపుడు బండి మీద కొంచెం సరుకు ఎక్కువగానే పట్టిద్ది కాబట్టి మీరు పెట్టుబడి పెట్టగలిగితే మీరు ఆ విధంగా కూడా తోపుడు బండి మీద కానీ 3 చక్రాల బండి మీద కానీ సునాయాసంగా సేల్స్ చేసుకోవచ్చు. దాని మీద లేడీస్ అండ్ జెంట్స్ తోపుడు బండి మీద మీరు చెప్పులు హోల్సేల్గా కొనుగోలు చేసి రిటైల్గా అమ్మవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇవి అన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి? పట్నం వారైనా సరే, విలేజ్ వారైనా సరే చక్కగా సునాయాసంగా, లేదు తోపుడు బండి మీద 4 రోడ్లు సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టి కొంతమంది పెద్దవారు ఎవరైనా కూర్చొని అమ్మగలిగితే అమ్ముకోవచ్చు. లేదు నేను తిరుగుతాను, నాకు ఓపిక ఉందంటే తిరిగి అమ్ముకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ ప్లేస్లో దొరుకుతాయి? సరే, ఆ ప్లేస్ గురించి నేను వివరంగా చెప్తాను, ఒకసారి పూర్తిగా వినండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే, ఏ ఊరు వారైనా సరే ట్రైన్లో వస్తారా, బస్సులో వస్తారా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు గురించి మాట్లాడుకుందాం. బస్సు నుంచి బస్ స్టాండ్కి వచ్చిన వారు అక్కడ మన విజయవాడ హనుమన్పేట అంటే మీరు ల్యాండ్గా చెప్పాలంటే తాలూకా ఆఫీస్, ఆ అడ్రస్ పట్టుకొని హనుమాన్పేట హోల్సేల్గా చెప్పులు ఎక్కడ అమ్ముతారంటే మీరు చెప్పని వారు ఎవరు ఉండరని ఏ ఆటో వాళ్ళని అడిగినా చక్కగా దారి చూపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, విజయవాడ హనుమన్పేట ల్యాండ్ లైన్ తాలూకా ఆఫీస్ బ్యాక్ సైడ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే బస్ స్టాండ్ నుంచి చల్లపల్లి బంగ్లా దగ్గరికి వచ్చి మీకు అక్కడి నుంచి ఇక్కడికి బస్సులు ఉన్నాయి, లేదంటే ఆటోలు దొరుకుతాయి. అక్కడి నుంచి చల్లపల్లి బంగ్లా కాడి నుంచి మీరు స్ట్రైట్ రోడ్ వస్తే మొత్తం హనుమాన్పేటే హోల్సేల్ చెప్పుల మార్కెట్. ఆ మార్కెట్ అంతా చెప్పుల షాపులే, చెప్పులు హోల్సేల్గా అమ్ముతారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు, రైల్వే స్టేషన్ కాడి నుంచి వచ్చేవారు మీరు చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే రైల్వే స్టేషన్కి ఈ చెప్పులు హనుమాన్పేటకి మధ్యలో ఒక వంతెన ఉంది, ఏది కాలువ వంతెన. ఆ వంతెన దాటితే మొత్తం హనుమాన్పేటనండి, మొత్తం చెప్పుల షాపులే హోల్సేల్గా. హనుమాన్పేట అంటే చెప్పని వారు కూడా అక్కడ కూడా ఆటో వాళ్ళని అడిగి కనుక్కోండి. మీకు తెలియకపోతే అవసరమైతే ఆటో వాళ్ళు తీసుకొచ్చి దారి చూపించి మీ హనుమాన్పేటలో హోల్సేల్ చెప్పుల మార్కెట్లో మీకు ఆ దారి చూపిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మరి బస్ స్టాండ్ నుంచి రండి, మరి ఇటు నుంచి రైల్వే స్టేషన్ నుంచి రండి, ఎవరైనా సరే విజయవాడ హనుమాన్పేట ల్యాండ్ లైన్ తాలూకా ఆఫీస్ బ్యాక్ సైడ్. 1కి 2 సార్లు చెప్తున్నాను, విజయవాడ హనుమాన్పేట ల్యాండ్ లైన్ తాలూకా ఆఫీస్ బ్యాక్ సైడ్ చెప్పుల హోల్సేల్ మార్కెట్. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఏ ప్రాంతం వారైనా సరే ఈ బస్ స్టాండ్ నుంచి రండి, రైల్వే స్టేషన్ నుంచి రండి, ఇక్కడికి వచ్చి మీరు హోల్సేల్గా చెప్పులు కొనుగోలు చేసి రిటైల్గా మీరు సేల్స్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని, పాత వారైతే మనకి లైక్ చేసి, మరి మీ కామెంట్ కోసం నేను రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మంచి కామెంట్ పెట్టండి, నేను మంచిగా మీకు
రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన సమాధానాలు అడ్రస్లు తెలియపోతే పూర్తిగా మళ్ళీ వివరంగా మీ కామెంట్ రూపంలో నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందుంటా. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.